మరి పేరు నాని గారు నిన్న 2 నెలల మట్టి జరుగుతున్న పరిపాలన దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా నిదానంగా చాలా విషయాలను మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా పేరు నాని గారు, ఎందుకంటే మీరెవరో వైసీపీకి సంబంధించిన ఎవరు కూడా మాట్లాడే అర్హత మీకు లేదు. కారణం ఏంటంటే మీకు 151 నుంచి 11 తీసుకొచ్చారంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు పూర్తిగా. 70 ఏళ్ల చరిత్రలో ఎవరికి జరిగినటువంటి ఓటమి మీకు జరిగింది. దీనిలో ఏం చేయాలి అప్పుడు మనం? అరే ఎక్కడ ఇంత ఘోరంగా ఓడిపోవడం కారణం ఏంటి, మనం ఏం చేసాం పొరపాట్లు, ఎలా అయినా శిశు చేసిన తెలిసిపోయిందా, లేకపోతే మనం అక్రమంగా చేసిన ప్రజలకు తెలిసిపోయిందా అని చెప్పి వైసీపీ నాయకులందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకని మీరు మీ 5-6 పరిపాలనలో ఏం చేశాం పొరపాట్లు? సారా అమ్మామా, దొంగసారా అమ్మామా, ఒకవేళ ఇసుక అమ్మామా, ఏం చేశాం మనం? ప్రజలు ఎందుకో ఎంత ఘోరంగా మన అవమానపరిచారు? పొరపాటు ఎక్కడ చేసుంటాం గ్యారెంటీ, కానీ ఒక్కసారి సరి చేసుకోవాలని పోయి ఇవాళ పెళ్ళి కాళ్ళకి పసుపారు లేదు, ఏడు పిల్లలు అంటున్నారు. లేదు, సంవత్సరం ఆగితే ఏంటో చూపిస్తారు, కంగారు పడితే అట్ట. అలాగే ఎక్కడో గొడవలు జరిగినాయి, ఇంత పచ్చిగా కొడుతున్నారు పోలీసులు అంటున్నారు. ఒక పోలీసు ఒక డిఐజీ రేంజ్లో ఉన్న వాళ్ళని పట్టుకుని పోలవరం దగ్గర పార్కింగ్ ప్లేస్లో పక్కెట్టండి సార్ అని అడిగారు. ఎవరు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, అసలు నేనంటే ఏంటి, నీ రేంజ్ ఏంటి? ఎన్నో మాటలు నేను ఎప్పుడు చూడలేదు. పోలీసులను గౌరవించే విధానం అదేనా? పక్క పెట్టమంటే పెడతాం, ఏముంది అందులో, పెడుతున్నామని బాబుని చెప్పవచ్చు. ఇరుసు పడిపోయారు మీరు ఇవాళ పోలీసులను విమర్శిస్తున్నారు. పోలీసు తోపులాట్లో ఎక్కడన్నా ఒకరికొకరు తోపులాట జరిగినప్పుడు చెయ్యి తగులుతూ కాలు తగులుతాయి, అని తగులుతుంటాయి. దానికి మీరు పెద్ద విమర్శిస్తున్నారు. ఎక్కడ ఎవరిని మర్డర్ చేశారో, ఎక్కడ కర్నూలు దగ్గర నందివాడ ఎక్కడ చెప్తున్నారు మీరు. నిజంగా చెప్తున్నాను, మీ యొక్క నాయకుడు వైజాగ్లో ఒక డ్రైవర్ని తీసుకెళ్ళి చంపేసి ప్యాక్ చేసి ఇంటికి పంపించి నిజమా కాదా? ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీ డ్రైవర్ చేసింది కరెక్టా? మేము ఇప్పుడైనా సరే చెబుతున్నాం, ఎవరు చేసినా మర్డర్లు అనేది తప్పు, చట్ట ప్రకారంగా ఉండాలి. ఒక ఇంట్లో వాళ్ళని అవమానం జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళనో మర్డర్లు చేసినప్పుడు వాళ్ళు ప్రతీకారంగా చేస్తారు. ఒకళ్ళు వదిలేస్తారు, ఒకళ్ళు పట్టించుకుంటారు, ఒకళ్ళు అవసరమైతే కేసులు పెట్టుకుంటారు. దానికి పార్టీకి సంబంధం ఏముంటుంది? దానికి పార్టీకి సంబంధం ఏముంటుందండి? నాకు అర్థం కాదు. వాడు ఒక రౌడీ షీటరు, వాడు చేసిన అరాచకాలు వాళ్ళు చూసుకుంటున్నారు. రౌడీ షీటర్లు అనేది తెలిసిందేగా. కొన్నాళ్ళు వాడు ఆధిపత్యం చూపించుకుంటారు, ఆడికంటే తలదన్నే వాడు వస్తాడు, వాడిని తీసేస్తాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అనబట్టే జిల్లాలో ఎక్కువ మెజారిటీగా మచిలీపట్నం రావడానికి కారణం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా నోరెత్తి మాట్లాడిన వాళ్ళందరికీ ఏం జరిగిందో మీరు చూశారు. అసెంబ్లీ దాకా రానేమో, అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదు, సినిమాల రాజకీయం అన్నారు. సినిమా చూపించారు ఆయన, అతల పాతాళాన్ని తొక్కుతానన్నాడు, తొక్కాడు. అది ఆయన స్టోరీ. ఆయన అనుకుంటే ఏం జరిగిందో మీరు చూశారు. కనుక ఒక మనిషిని ఎప్పుడు కూడా తుంచేసినట్టు మాట్లాడేవాడు. మొన్న ఎక్కడ గొడవలు జరిగినాయి, అది నందిగామలో అన్నారు. మరి అమర్నాథ్ అని ఒక బీసీ యువకుడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగారని కుర్రోడిని, ఆ కుర్రోడిని పక్కకు తీసుకెళ్ళి పెట్రోల్ పోసి అంటించింది మాట నిజమా కాదా? ఆ రోజు మీకు కనపడలేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాయకులు, వైసీపీ నాయకులు, స్థానికంగా ఉన్నట్టు మరి పేరు నాని గారు, వీళ్ళందరూ కూడా ఒకసారి చూడండి. ఇసుక అసలు మీరు ఇసుక దోపిడీలే చేయలేదు. అసలు కాంట్రాక్టులు ఎక్కడా కూడా మోసాలు లేవు. అన్నీ పర్ఫెక్ట్గా చేసి ఇవాళ రాష్ట్రాన్ని 12,000 కోట్లు 12,000 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇది నిజమా కాదా? ఒక్క రోడ్డు వేసారా మీరు ఎప్పుడన్నా? మచిలీపట్నం చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్ ఏ రోజు వెళ్ళాలో చూసారా? అదే ప్రజలకు నీళ్ళు అందట్లేదని చెప్పి ఎప్పుడైనా చూసారా?
డ్రైనేజీలు ఎప్పుడన్నా బాగు చేయించారా? నిన్న కాక మొన్న వెళ్తే అన్ని చోట్ల గురపటకి పెట్టేసి అన్ని యాసకాలం అంతా ఖాళీగా కూర్చుని మీరు ఏవి బాగు చేసేవారు, ఎక్కడికెక్కడ సంపాదన చూస్తున్నారు తప్ప వీళ్ళంతా ఒక్క రోజును కూడా మీరు పని చేసింది ఎవరూ లేదు. పూర్తిగా జనాలు ఇసుకొచ్చి రాత్రి 12 దాకా పోలింగ్ జరిగిందంటే మిమ్మల్ని ఎంత ఘోరంగా అవమానించారో మీరు ఒకసారి పాత్ర పరిశీలన చేసుకోండి. నేను అదే నాకు జరిగి ఉంటే అదే ఎక్కడ పొరపాటు చేశాను, ఏం చేసాం మనం, ఓహో మనం మతపలిచిపోయి మాట్లాడాం కనుక ఈరోజు నేను నాకు ఈ పరిస్థితి వచ్చిందని సరి చేసుకుంటాం మనం ఎవరు అని. నేను అనవసరంగా మాట్లాడానే, అనవసరంగా తిట్టానే, మా పరిపాలన మర్చిపోయి విమర్శలు ఎక్కువ చేసామని చెప్పేసి అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. అది లేకపోగా ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు చాలాసార్లు మాట్లాడారు, మేము కూడా ఘాటుగా స్పందించుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మీరు మా నాయకులు అని చెప్పి ఒక గౌరవంతో మిమ్మల్ని అనలా. కానీ మీరు మాత్రం మీరు ముఖ్యమంత్రిలాగా ఫీల్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి, మీరు ఓన్లీ మచిలీపట్నం నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే స్థాయి, ఆయన రాష్ట్రం మొత్తానికి నాయకులు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి వాడిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అయినా ఆయన అంటాడు, నువ్వు అనాలా, నువ్వు అనొచ్చా చెప్పండి? కోట్ల మంది అభిమానం ఉన్నటువంటి ఆయన్ని అనొచ్చా? మీరు అన్నారు, మేము అన్నామా? కానీ ఇప్పుడు అంటాం. ఎందుకంటే పేటరైపోతున్నారు మీరు. పేటరైపోతున్నప్పుడు అంటే అంటాం, మేము కానం. మీరు అంటే మేము అంటాం, 1 అంటే 4 అంటాం అని చెప్పి వైసీపీ నాయకులందరూ ఒకసారి గుర్తుపెట్టుకొని కొద్దిగా ఒళ్ళు దగ్గరెట్టుకొని అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటూ సెలవు.